హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు ఎలా ఎవరు మేమైతే మస్తున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే పొంగడాల పెంక బుక్ చేసిన చాలా రోజులకోలే అనుకుంటున్నాను బుక్ చేద్దామని. ఇక నిన్న వీలైంది, బుక్ అయితే చేసిన, నిన్నైతే వచ్చింది. ఇదైతే అన్బాక్సింగ్ చేస్తా, చూద్దాము ఇది ఎట్లా వచ్చిందో. మీషోలో అయితే బుక్ చేసిన, కొన్ని మనం బుక్ చేసినట్టు రావు కదా. ఇది ఎట్లా వచ్చిందో చూపిస్తా. అలా చూపించినట్టే మన ఫోన్లో చూపిస్తారు కదా, అట్లే వచ్చింది. చాలా రోజులు అయ్యే చేద్దాం అనుకొని ఇప్పుడు వీలైంది, చేసిన. నిన్నైతే వచ్చింది ఇది. ఇదేమో పొంగడాలు పెట్టాలి. ఇలా మన బియ్యపిండితోటి కానీ మనం బియ్యం ఇట్లా నానబెట్టి మినపప్పు ఇట్లా వేస్తాం కదా, దోశలు పోస్తాం కదా, దోశల పిండితో అయినా సరే, గోధుమ పిండి, రవ్వ అయినా సరే, మనం ఇష్టం వచ్చిన పిండి ఏదైనా పిండి ఈ గుంతలలో ఆయిల్ వేసి అలా ఇట్లా కొంచెం పిండి అయితే వేయాలి. పిండి వేసిన తర్వాత క్యాప్ పెట్టేసేయాలి. ఇక కొంచెం అయిన తర్వాత మళ్ళీ వేయాలి. ఇప్పుడైతే ఈ పొంగనాల పెంక అయితే బుక్ చేసింది. అయితే ఇది పెట్టి స్కూల్ డ్రైవర్ తోటి అయితే ఈ నట్టు టైట్ చేయాలి. అయితే ఇట్లా వచ్చింది, రెడ్ కలర్ వచ్చింది కదా, బాగుంది. క్వాలిటీ కూడా బాగుంది. మీరు కూడా నచ్చితే బుక్ చేసుకోండి. ఇప్పుడైతే ఇళ్ళనే పొంగడాలు పెడతా. ఎలా చేస్తానో ఆ వీడియోలో చూడండి. అన్బాక్సింగ్ చేయకముందుకి అయితే నేను పిండి ఇట్లా అయితే నానబెట్టిన. నేనైతే పిండి నానబెట్టిన. ఇప్పుడు అది ఎట్లయినా అట్లా పెట్టి చూపిద్దామని. ఇది ఎట్లయితే మన దోశపిండి ఉంది కదా, దోశపిండి అయినా సరే, మన బియ్యం పిండి ఇట్లా ఉంటుంది కదా, బియ్యం పిండితో అయినా కూడా వేసుకోవచ్చు. ఇక నేనైతే దోశపిండి అయితే వేసిన. ఇలా కొంచెము ఉల్లిగడ్డ సన్నగా కడిగేసుకొని వేసుకోవాలి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. అయితే కొన్ని వేస్తున్నా, చిన్నగా అయితే కడిగేయాలి. ఇట్లా చిన్న కాడ వేసుకొని వేయాలి. ఇలా ఏ పిండిలో అయితే కొంచెం ఉల్లిగడ్డ చిన్న కాడ వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇక చిన్నగా పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెంట్ అయితే ఇట్లా ఉండాలి పిండి అయితే. ఇప్పుడైతే పొంగడాల పెంక పెట్టుకున్నాం కదా, గ్యాస్ ఆన్ చేసుకొని ఈ గుంతలల్లో ఆయిల్ పోయాలి. ప్యాన్ వేడి కావాలి. వేడైన తర్వాత నూనె పోయాలి. అయితే కొంచెం అలా కొంచెం పోయాలి. ఇలా కొంచెం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. ఈ గుంతలలో పోయాలి. కొంచెం పోయాలి. ఓకే, పోసిన అన్నిట్లలో ప్యాన్ అయితే వేడి, నూనె అయితే పోసిన కదా, వేడి అయింది వేడిగా. పిండి అయితే ఇలా కొంచెం ఇట్లా పోయాలి. చూడు అట్లయితే దీన్ని నిండా పోయాలి. పిండి అయితే గుంతలలో పోయాలి. మొత్తం ఎన్ని గుంతలు ఉన్నాయో ఆ గుంతలలో కొంచెం పిండి అయితే పోయాలి. నేను కూడా ఫ్రెండ్స్ ఇప్పటికి ఇంత పొంగడి వినడానికి నేను కూడా చేయని ఇప్పుడు నీళ్ళే కూడా వాస్తవానికి బాగానే ఉంటాయి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేయడం. ఇన్ని రోజులు పెంక లేక వేయలేదు. ఇట్లయితే పొంగడాలు ఇట్లా వేసినాం కదా, పిండి వేసినాం కదా, ఇంకైతే మూత పెట్టాలి. 5 minutes ఉంచుకోవాలి. కొంచెం ఉడకాలి పిండి అనేది. ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ వేయాలి. మళ్ళీ ఈ స్పూన్ ఉంది కదా, ఇది గరిట, ఈ గరిటతోటి పోయి మర్రేయాలి. చూద్దాం దీన్ని ఉడికింది అనేది. లేస్తాయి, వస్తాయి. ఇక్కడ ఒక స్పూన్ అనుకో. ఇట్లయితే ఇట్లా మర్రేయాలి. మర్రేకపోయినాం అనుకో ఆయనతో మాడిపోతుంది. తొందరగా మర్రేయాలి. శంషదులు ఆడుకుంటాము. ఇట్లయితే మర్రేయాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తెలుసా. టేస్ట్ బాగుంటుంది అంటున్నా. దోశ పిండి ఇది.
ఉమ్. ఇట్లా ఇట్లా గుడ్లకి వేసి వచ్చే చూడాలి ఇది. గుడ్లు గుడ్లు గుడ్లు. ఇలా ఎగ్స్ కూడా పోయొచ్చు తెలుసా. మనం ఎగ్ కర్రీ వండుతాం కదా, ఇట్లా మనం ఇప్పుడు గుడ్లు చాలా తీసుకుంటాం కదా, దాన్ని ఇట్లా ఫ్రెష్ చేసి ఈ గుంతలలో పోయారు ఆయిల్ పోసినట్టు సేమ్ ఇట్లా వేసి ఉల్లిగడ్డలు ఇట్లా వేసి కర్రీ వేయాలి, బాగుంటుంది. సేమ్ గుడ్డు గుడ్డు ఉంటుంది ఇక చిటికిపోకుండా. ఇక పొంగడాలు అయితే అయినాయి. ఆయనతో ఎక్కువసేపు ఉన్నాయంటే ఆయనతో మాడిపోతాయి. పొంగడాలు అయితే అయినాయి. నేనైతే గిన్నెలో తీసుకుంటే ఇప్పుడు ఇట్లా 2 sides కాలిన తర్వాత తీయాలి. ఇట్లయితే ఎక్కువసేపు ఉంచమనుకో అంత మాడిపోతుంది. అడబెట్టు. మళ్ళీ నూనె పోసుకొని మిగతా పిండి కూడా ఇట్లా వేయాలి. అన్ని హోల్స్లలో నూనె పోసి ఇట్లా మళ్ళీ గుంతలలో నూనె పిండి పోసి క్యాప్ పెట్టేసేయాలి. ఫ్రెండ్స్, ఈ గుంత పొంగనాలు చేయడం అయితే అయిపోయింది. టేస్ట్ అయితే బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. ఇక ఫస్ట్ అయితే ఒక వాయి వేసిన కదా, 2 వాయిలు అయితే తీసిన. పిండి మనకు ఎంత తీసుకున్నామో అదంతా అయితే వేసేసిన. దీంట్లోకి అయితే చట్నీ చేస్తా. ఇప్పుడు అయితే పల్లి చట్నీకి అయితే పల్లి చట్నీ దీనికి మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. పల్లి చట్నీ అయితే చేస్తా, మీరు కూడా ట్రై చేయండి. దోశలకి ఇడ్లీకి ఇట్లా చేస్తాం కదా పల్లి చట్నీ, పల్లీలు పుట్నాలు ఇట్లా వేయించి అట్లయితే చేస్తా. ఇప్పుడైతే వేడి వేడి పొంగనాలు పల్లి చట్నీ. ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో పిల్లలు కలిసి అందరు కలిసి టేస్ట్ అయితే చేస్తాం. చేద్దామా మమ్మీ టేస్ట్? చేద్దామా? ఇప్పుడైతే మేము టేస్ట్ చేస్తున్నాం. దారైతే టేస్ట్ చేద్దాం. ఇప్పుడైతే మా ఇంట్లో గుంట పొంగనాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఇక కొత్తగా ఆల్రెడీ ఇక నాకు చెప్పింది మొన్న బుక్ చేస్తా పెంక అన్నది. బుక్ చేసింది. ఎగ్దమ్ అనిపిస్తుంది పెంక, రెడ్ కలర్ చూసి బాగుంది పెంక అయితే. ఇప్పుడైతే ఇక కొంచెం అంటే ఇక కొంచెమే పిండి తయారు చేసి చూద్దాం ఒకసారి టేస్ట్ ఎట్లా అయితే. ఇక బాగుంటాయి చాలా మంది వీడియోలో చూస్తున్నాం కదా, మనం కూడా ఒకసారి ప్రయత్నిద్దామని చెప్పేసి ఈరోజు మా స్టైల్లో మాకు వచ్చిన విధంగా మేమైతే చేస్తున్నాం. ఇక మా పిల్లలు ఇట్లా అందరం కలిసి తింటాము. మా చిక్కి తింటాను అప్పటి అంటుంది. ఇక చిక్కి ఇట్లా ఇక అందరూ తింటాం. ఇప్పుడు రీతి ఇప్పటిదాకా హోంవర్క్ చేసుకుంటున్నాడు. హోంవర్క్ చేసుకున్న టైంలో ఇక దార నాని అంటే తిందామంటే వచ్చిండు. ఇంకా అందరం కలిసి ఇప్పుడు కూర్చొని తింటాం. తినూరి అందరం ఒక దగ్గర తింటున్నాం ఫ్రెండ్స్. బాబా సూపర్, టేస్ట్ అయితే బాగుంది. వస్తుందా మమ్మీ? బాగుంది, సూపర్ అని ఫ్రెండ్స్, నాకు బాగుంది, ఒప్పుకోవచ్చు. సూపర్. ఎట్లా దోశనే కదా, కాకపోతే ఏంటంటే దోశనేమో పేద వస్తుంది, చిన్న ఇట్లా కొంచెం ఉల్లిపాయలు ఇట్లా వేసినాం కదా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర అట్లా వేసినాం కదా. ఇది కొంచెం మాడిపోయిన ఫ్రెండ్స్ అయితే సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే చెరువు కొంచెం గ్యాస్ పెట్టినట్టు కొంచెం ఆడోడు మాడిపోయినాయి. కానీ ఈ మాదిరిగా ఉంటే ఓకే బాగుంటుంది. ఇంకా మాకు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇప్పుడు ఈ టైంలో బాగుందా చిక్కి? చెప్పు బాగుందని చెప్పు. బాగుందా బాగా? సూపర్ 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 అని చెప్పి సూపర్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు కూడా వేడివేడిగా గుంత పొంగనాలు చేసుకుని తినండి. ఎలా చేయాలనేది మా వీడియో చెప్పింది ఎప్పటిదాకా మామే, ఆ విధంగా చేసుకుని తినండి. టేస్ట్ అయితే సూపర్ని. ఓకే, మళ్ళీ ఒక వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ 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 బాయ్.